వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో ఎట్టకేలకు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి నిర్ణయం ఖరారైంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చినటువంటి సిఫార్సులు, కొన్ని సూచనలు, మార్పులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 28వ తేదీన జరగనున్నటువంటి కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి ఆమోదం తెలిపే ప్రక్రియ జరగనుంది. సో మొత్తం గతంలో చెప్పుకున్నట్టు ఇప్పటి వరకు అయితే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్నటువంటి 13 జిల్లాల్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 2019-24 మధ్యలో 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా చేసింది. ఒక పార్లమెంట్ నియోజకవర్గం, ఒక జిల్లాగా. అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధి ఎక్కువగా ఉండడంతో దాన్ని 2గా డివైడ్ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాగా కూడా ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం 26 జిల్లాలు ఏర్పడ్డాయి. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని జిల్లాల మార్పులను అవసరం, అనివార్యం. కొన్ని జిల్లాల్ని కొత్తగా ఏర్పాటు చేయాల్సి ఉందనే ఒక ప్రతిపాదనలు రావడంతో దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడింది. దీనికి పెద్ద ఎత్తునటువంటి చర్చ జరిగింది. అధ్యయనం చేసిన తర్వాత మొత్తానికి కొత్తగా మరో 3 జిల్లాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చినటువంటి సిఫార్సులకు చంద్రబాబు నాయుడు ఖరారు చేసిన పరిస్థితి. కొత్తగా ఇప్పుడు ఉన్నటువంటి 26 జిల్లాలకు అదనంగా మరో 3 జిల్లాలు ఏర్పడనున్నాయి. అవి ఒకటి పోలవరం జిల్లా, రెండవది మదనపల్లె, మూడవది మార్కాపురం. ఇక్కడ కొత్తగా 3 జిల్లాలతో పాటు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పడనున్నాయి. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా రెవెన్యూ డివిజన్లు అయితే అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పడనుంది. ప్రకాశం జిల్లాలో అద్దంకి కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పడబోతోంది. మదనపల్లె కొత్త జిల్లా ఏదైతే ఏర్పడుతుందో అందులో పీలేరు కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పడనుంది. నంద్యాల జిల్లా నుంచి బనగానపల్లె కొత్తగా రెవెన్యూ డివిజన్ గా రూపొందనుంది. ఇక సత్యసాయి జిల్లాలో మడగసిరను కొత్తగా రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయనున్నారు. సో ఇది రెవెన్యూ డివిజన్ కి సంబంధించి. ఇక జిల్లాలకు సంబంధించి అయితే పోలవరం జిల్లా ఏదైతే ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉంది. అయితే పోలవరం ఏదైతే ప్రధానమైనటువంటి హెడ్ క్వార్టర్ ఉందో, పోలవరం పేరు విషయంలో కానీ, పోలవరం ప్రాంతం విషయంలో కానీ ఎలాంటి మార్పు లేదు. పోలవరం అన్నది ఇప్పటివరకు ఏ విధంగా అయితే ఏలూరు జిల్లాలో పరిధిలో ఉందో అదే విధంగా ఇకపై కూడా పోలవరం ప్రాంతం ఏలూరు జిల్లాలోనే ఉంటుంది. కానీ పోలవరం లేకుండా పోలవరం పేరుతో కొత్త జిల్లా ఏర్పడనుంది. ఇది రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 7 మండలాలు ఏవైతే వైరామవరం, అడ్డతీగల, గుర్తేడు, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలు ఏవైతే ఉన్నాయో వీటికి అదనంగా ఏదైతే విలీన మండలాలు 4 ఉన్నాయి. చింతూరు, ఎటపాక, విఆర్పురం, కూనవరం. ఈ 4 మండలాలు ప్లస్ రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 7 మండలాలు, మొత్తం 11 మండలాలతో పోలవరం జిల్లా కొత్తగా ఏర్పడనుంది. అంటే ఇందులో పోలవరం జిల్లా పేరైతే పోలవరం ఉంటుంది, కానీ ఇందులో పోలవరం ప్రాంతం అయితే ఈ జిల్లా పరిధిలో ఉండదు. కేవలం రంపచోడవరం నియోజకవర్గం ఒక్కటే ఈ పోలవరం కొత్త జిల్లాలో ఉంటుంది. పోలవరం పేరు ఒక్కటే కొత్తగా జిల్లాగా ఆవిర్భవించనుంది. పోలవరం ప్రాంతం మాత్రం ఇందులోకి రాదు. సో పోలవరం జిల్లా పేరుతో ఏర్పడినటువంటి రంపచోడవరం హెడ్ క్వార్టర్ గా ఉంటుంది. ఇక్కడ కేవలం జనాభా మాత్రం 3,49,000. అంటే రాష్ట్రంలో అతి చిన్న జిల్లాగా ఇదే ఉండనుంది. ఇక ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం, కనిగిరి ప్రాంతాలని డివైడ్ చేసి ఈ 2 రెవెన్యూ డివిజన్లతో పాటు కొత్తగా మదనపల్లె, మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి ఆమోదం లభించింది. మార్కాపురం కొత్త జిల్లాగా అవతరించనుంది. ఇక మార్కాపురం జిల్లాలో మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాలో వస్తాయి. ఇక మదనపల్లెలో కొత్తగా పీలేరు రెవెన్యూ డివిజన్ ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో దీనికి అదనంగా మదనపల్లె రెవెన్యూ డివిజన్ ని జోడించి ఈ 2 డివిజన్ల పరిధితోటి మదనపల్లె జిల్లా ఏర్పడింది. మదనపల్లె జిల్లాలో మదనపల్లి, తంబలపల్లి, పుంగనూరు, పీలేరు 4 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. సో ఓవరాల్ గా 3 కొత్త జిల్లాలు, అంటే 26 జిల్లాలు కాస్త 29 అవుతున్నాయి. రెవెన్యూ డివిజన్లు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పడనున్నాయి. ఇది ఓవరాల్ గా. దీనికి సంబంధించినటువంటి కేబినెట్ ఆమోదం అనేది రేపు 28వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉంది. సో అయితే ఇక్కడ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అయితే చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలను ఖరారు చేశారు. కేబినెట్ లో దీనికి సంబంధించినటువంటి ఆమోదం మరో 2 రోజుల్లో లభించనుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ మొత్తం జిల్లాల ప్రక్రియ
దీని తర్వాత కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత దీనిపై నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ఆ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు స్వీకరించేందుకు మరో 30 రోజులు కనీసం గడువు ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత మాత్రమే గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. ఇదంతా జరగడానికి కనీసం 40 నుంచి 50 రోజులు లేదా అంటే ఎంత ఫాస్ట్ గా చేసినా, ఎంత వేగవంతంగా చేసినా 40 రోజులు ఖచ్చితంగా పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ డిసెంబర్ 31 లోపల ఈ మొత్తం ప్రక్రియను ముగించాల్సి ఉంది. ఎందుకంటే 2026, 27 వచ్చే 2 సంవత్సరాలు జనాభా గణన జరగనుంది, అంటే సెన్సస్ అనేది జరగనుంది. కాబట్టి ఆ సమయంలో అంటే 2026 రేపు కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి 2027 వరకు ఎలాంటి సరిహద్దుల మార్పులు, రెవెన్యూ డివిజన్ల మార్పులు, చేర్పులు అనేవి చోటు చేసుకోకూడదు. ఏదైతే ప్రస్తుతం అప్పటి వరకు యథాస్థితి ఉంటుందో అదే స్థితిలో జనాభా లెక్కల గణన అనేది జరుగుతుంది. ఇది ఒక రూల్. సో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి కొత్త జిల్లాల ఏర్పాటు కానీ, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కానీ చేయాల్సి ఉంటే డిసెంబర్ 31లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు షార్ట్ టైం ఉంది, చాలా టైం తక్కువ ఉంది. ఇంత తక్కువ సమయంలో కొత్త జిల్లాలు ఏదైతే 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు అనేది సాధ్యమేనా అనేది ఒక ప్రశ్నగా మారింది. ఈ విషయం చంద్రబాబుకు తెలియదా అంటే తెలియకపోలేదు. కానీ మొత్తానికి కాలయాపన చేసేందుకు, కొత్త జిల్లాల పేరుతో ఏదో ఒక చర్చ నడిపేందుకే ప్రభుత్వం ఈ తరహా ప్రయత్నం చేస్తుందనే ఆరోపణ కూడా లేకపోలేదు. చూడాలి మరి ఇంత షార్ట్ టైంలో కొత్త జిల్లాలు ఏదైతే 3 కొత్త జిల్లాలు, 5 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడతాయా, లేదా యథాతథంగానే మళ్ళీ మరోసారి ఇది వాయిదా పడుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది.